ఇప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారు. ఎఫ్సిఐకి సిఎంఆర్ ఎగ్గొట్టి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు. మణికంఠ కన్వెన్సర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు. మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ. అక్రమ రవాణాపై ఆధారాలు సేకరించిన విజిలెన్స్ శాఖ. బ్రోకర్ ఏజెన్సీలో పాటు మిల్లర్లు విచారణకు రావాలని ఆదేశం. సేమ్ ఇటువంటిది మన ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. మిల్లర్లు బిడ్డర్లు కలిసి ధాన్యాన్ని మొత్తం ఆగం చేస్తున్నారని అన్నారు కదా, అదే జరుగుతుంది. మనోళ్ళ వీళ్ళు కాదు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. సర్కార్ అప్పగించిన ధాన్యాన్ని మిల్లర్లు దాచేసి బియ్యం అప్పగించకుండా ఊరిన మన దొంగలేగా వీళ్ళు. తమిళనాడుకు అక్రమంగా తరలించి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. చేలో ఈ మణికంఠ కన్వెన్సర్స్ సంబంధించిన బ్రోకర్ ఏజెన్సీ ఏమంది, ఇది తమిళనాడుకు అమ్మిండట. ఉంపుడు బియ్యాన్ని తమిళనాడుకు అమ్మేసిండ్రు. ఈ భాగవతం తీస్తే మరి ఏ మంత్రి దొరుకుతారు, ఏ అధికారులు దొరుకుతారు అనేది తెలుస్తుంది. ఇక్కడ కక్కర్రావని తీసుకపోయి అక్కడ అమ్మిలా మీరు అక్రమంగా. ఇక్కడికి పంచవలసిన బియ్యాన్ని తీసుకపోయి అక్రమంగా అక్కడ అమ్మిలా అంటే మరి ఇక ఇది ఎవరెవల హస్తం ఉన్నది? ఉత్తమ్ కుమార్ గారు, మరి మీ శాఖనే ఇది. మరి మీరు ఇట్లా ఎందుకు చేస్తాను? ఇంత ఏమాత్రం సోయి లేకుండా ఎట్లున్నారు? తమిళనాడు దాకా పోయి తమిళనాడులో అమ్ముతా అంటే అక్కడ పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ. అంటే ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇందులోకి కూడా ఇన్వాల్వ్ అయింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇన్వాల్వ్ అయిందంటే ఏ మంత్రి ఆ మంత్రి ఇరుక్కుంటాడు. అయిపోయింది పని. 2 నెలల కేవలం 2 నెలలు ఓపిక పట్టుర్రి. ఈ కాంగ్రెస్ దరిద్రం పోతుంది. కాంగ్రెస్ దరిద్రం పోయి ఇక మళ్ళా ఇంకేదన్నా రావచ్చు.